మనం ఎక్కడికన్నా ప్రయాణం చేయాలి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బైక్, బస్, ఆటో అలానే టాక్సీలు. వీటి ద్వారా మనం అనుకునే గమ్యానికి చేరుతూ ఉంటాం. అయితే ప్రెజెంట్ అందరూ ఫాలో అయ్యేది యాప్స్ ద్వారా మనం అనుకునే గమ్యానికి చేరుతున్నారు. అంటే ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి యాప్స్ ద్వారా ఎంత కష్టతరమైన పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ట్రాఫిక్ ఏర్పడినా చాలా సులభంగా చేరుతున్నాము. అయితే పెద్ద పెద్ద నగరాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న నగరాల్లో ఇలా ర్యాపిడో ద్వారా లేదా ఇటువంటి యాప్స్ ద్వారా ప్రయాణం చేయాలి అంటే చాలా కష్టతరం అవుతుంది. అంటే రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో అనుకున్న సమయానికి మనం చేరలేకపోతున్నాం. అందుకే ఊబర్ సంస్థ ఆలోచించింది హెలికాప్టర్ సర్వీస్‌ను. అంటే ఈ సర్వీస్ ద్వారా హెలికాప్టర్‌లో కూడా మనం ప్రయాణించవచ్చు. ఇప్పటికే ఇటలీలో ఈ సర్వీస్ ట్రయల్ బేసిస్ ప్రారంభమైంది. మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే యాప్ ద్వారా ఓలా గానీ, ర్యాపిడో గానీ, బైక్ గానీ ఇలా ఏదో ఒకటి బుక్ చేసుకొని మన గమ్యాన్ని చేరుతున్నాము. అయితే ఇప్పుడు మాత్రం ఊబర్ సంస్థ అందిస్తుంది హెలికాప్టర్ టాక్సీలను కూడా. ఇదేంటంటే ఊహించండి ఒకసారి మీకోసం మీరు ఒక బటన్ నొక్కగానే ఆకాశంలో నుంచి మీ ముందు హెలికాప్టర్ ఆగి మిమ్మల్ని ఎక్కించుకొని మీ డెస్టినేషన్‌కి చేరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో, ఈ హెలికాప్టర్ సర్వీసుల ద్వారా ఇక ట్రాఫిక్‌లో ఇరుక్కుపోకుండా సులభంగా చాలా తొందరగా మన గమ్యానికి చేరుతాము. ఊబర్ ఈ సర్వీస్‌ను గ్లోబల్ లెవెల్‌లో ప్రవేశపెట్టడానికి చాలా పెద్ద ప్లానే వేసింది. ఎక్కడైతే జనాభా ఎక్కువుంటారో, అలానే ఏ ప్రదేశాలైతే వాహనాలతో తిరగలేనంత రద్దీగా ఇబ్బంది పడుతున్నారో, అటువంటి ప్రదేశాల్లో ఈ హెలికాప్టర్ టాక్సీలను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే మొట్టమొదటిగా ఎయిర్‌పోర్ట్‌ల దగ్గర నుంచి ఉన్న బిజినెస్ సెంటర్‌లను అలాగే ఏదైతే ప్రధాన ప్రాంతాలుంటాయో వాటికి సర్వీసులను అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఊబర్ జాబీ ఏవియేషన్ అనే ఎలక్ట్రిక్ ఎయిర్ సంస్థ తయారీ కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ కేంద్రం ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై అలానే హెలికాప్టర్ టాక్సీలపై పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవల ఈ జాబీ ఏవియేషన్ అనే సంస్థ బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ అనే కంపెనీని కొనుగోలు చేసింది. ఈ బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ అనే కంపెనీ అమెరికా అలానే న్యూయార్క్ వంటి నగరాలలో హెలికాప్టర్ అలానే సీప్లేన్ సర్వీసులను అందజేస్తోంది. అంటే ఈ కంపెనీల యొక్క టెక్నాలజీ అలానే అనుభవం ఇప్పుడు ఊబర్ చేతిలోకి వచ్చినట్లే. ఇప్పటికే న్యూయార్క్‌లో మాన్‌హాటన్ నుంచి జేఎఫ్‌కే ఎయిర్‌పోర్ట్ వరకు హెలికాప్టర్ టాక్సీలు నడుస్తున్నాయి. అయితే అక్కడ ఒక్కో పర్సన్‌కి అంటే ఒక్కొక్కరికి $195 ఖర్చవుతుంది. మన కరెన్సీ వచ్చేసి $17,200 ఖర్చవుతుంది. అంటే ఇప్పుడు మనందరికీ రావాల్సిన ఆలోచన ఏంటంటే, ఇదే పరిస్థితి మన ఇండియాకి వస్తే, అంటే మన ఇండియాలోనే ఈ హెలికాప్టర్ టాక్సీలను ప్రవేశపెడితే ఎంత ఖర్చవుతుంది? సాధారణంగా ఈ హెలికాప్టర్ టాక్సీలను ప్రవేశపెట్టినప్పుడు వాటి ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయి. అయితే దీనికి రిచ్ పీపుల్ లేదా బిజినెస్ ట్రావెలర్స్ అదే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి హెలికాప్టర్ సర్వీసులను వాడుతుంటారు. అయితే క్రమక్రమంగా టెక్నాలజీలు రావడం లేదా కాంపిటీషన్ పెరగడం ఇటువంటి పరిస్థితులు వచ్చినట్లయితే ఖర్చు తగ్గే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే పాజిటివ్ సైడ్ ఆలోచిస్తే ఈ హెలికాప్టర్ టాక్సీలనేవి ఎలక్ట్రిక్ వాహనాలు కావడంతో కాలుష్యాన్ని తగ్గిస్తోంది. అయితే మన ఇండియాలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో కాలుష్యం మరింత పెరిగి ఇండియాకే ముప్పుగా మారనుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ హెలికాప్టర్ సర్వీసుల ద్వారా పర్యావరణానికి కూడా ఒక ఉపయోగకరంగా మారింది. అయితే ఇది వింటున్న కొంతమందిలో కొన్ని సందేహాలు వస్తున్నాయి. అదేంటంటే మొదటిగా ఈ హెలికాప్టర్లు ఎక్కడ ల్యాండ్ అవుతాయి? ఇంతమంది జనాభా ఉన్న ఈ కంట్రీస్‌లో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ప్లేస్ ఎక్కడ ఉంది? రెండవదిగా హెలికాప్టర్ అనేది సేఫ్టీయేనా? మూడవదిగా వాతావరణం బాలేని సమయంలో సర్వీసులు ఆగిపోతాయా? నాలుగవదిగా ఈ హెలికాప్టర్ అనేది పేద మరియు మధ్య తరగతికి ఏమన్నా ఉంటుందా? లేదా రిచ్ పీపుల్‌కి మాత్రమే పరిమితమా? ఇటువంటి సందేహాలు పలువురిలో వస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో వీటన్నిటికీ టెక్నాలజీతో సమాధానం రావాల్సిందే. అయితే ఒకటి మాత్రం ఖాయం. ఊబర్ సంస్థ అనేది ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనతో ప్రయోగాలతో ముందుకొస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాము బైక్ బుకింగ్ అలానే టాక్సీ బుకింగ్ లేదా ఆటో బుకింగ్ ఇటువంటివన్నీ విన్నప్పుడు చాలా కొత్తగానే అనిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం మన డైలీ లైఫ్‌లో వాటిని వాడుతూ ఉన్నాము. అలానే ఇప్పుడు ఈ హెలికాప్టర్ టాక్సీలు అనేవి కూడా
వినడానికి సైన్స్ ఫిక్షన్‌లో ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 5, 10 ఏళ్లలో ఇది ఒక సాధారణమైన విషయంగా మారిపోయే అవకాశం ఉంది. 2026 నాటికి ఊబర్ సంస్థ ఈ హెలికాప్టర్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. అయితే మొదటిగా అమెరికా, యూరోప్ వంటి నగరాల్లో ప్రారంభం చేసి, ఆ తర్వాత ఆసియా వంటి దేశాల్లో కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. మన భారత్‌లో ముందుగా ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో ఇటువంటి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. అదేంటంటే ఈ రకమైన హెలికాప్టర్ టాక్సీలు రావడం వల్ల రియల్ ఎస్టేట్ వైపు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గాల్లో ప్రయాణించడం సులభమైతే దూరంగా ఉన్న నగరాలను కూడా అతి సులభంగా చేరుకోవచ్చు. దీంతో అటువంటి ప్రదేశాల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. అలానే ఆ ప్రదేశాల విలువ పెరుగుతోంది. మొత్తానికి చూసినట్లయితే ఈ ఊబర్ హెలికాప్టర్లు మన ట్రావెల్ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. రోడ్ల మీద ట్రాఫిక్ సమస్యతో ఇరుక్కుపోయే పరిస్థితి నుంచి అతి సులభంగా మన గమ్యాన్ని చేరుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇది భవిష్యత్తులో అందరికీ ఒక సాధారణమైన హెలికాప్టర్ సంస్థగా, సాధారణమైన హెలికాప్టర్ టాక్సీలుగా ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో చూసారు కదా! ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో, అప్డేటెడ్ వీడియోస్‌తో మాస్టర్ టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.